విక్కీ అయితే పద్మావతితో ఇలా అంటూ ఉంటాడు, నాకెందుకో పాపకి ఇలాగ అవ్వడానికి దీని వెనకాతల మురళి ఉన్నాడు అని అనిపిస్తూ ఉంది అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి పద్మావతి కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక విక్కీ అయితే హాస్పిటల్కి కారులో వచ్చి అలా దిగుతూ ఉంటాడు. ఇక విక్కీ కారులో దిగి మాస్క్ వేసుకుని అలా నిల్చొని హాస్పిటల్ లోపలికి అయితే వస్తూ ఉంటాడు. ఇక పద్మావతి అయితే విక్కీ ఆడిన మాటలకి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక విక్కీ హాస్పిటల్లోకి వచ్చి అద్దం వైపు చూసుకుంటూ తన మాస్క్ అయితే తీసి ఇక రెడీ అవుతూ ఉంటాడు నర్సులా. ఇక నర్సులా రెడీ అవుతున్న విక్కీ అయితే పాపకి అలా జరగడానికి కారణం మురళి అయ్యి ఉంటాడా అని అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మురళి అయితే అందరినీ చూసి నర్సులా రెడీ అవుతూ ఉంటాడు. అద్దంలో తనని తాను చూసుకుంటూ లేడీగా నర్సుగా రెడీ అవుతూ అలా వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తున్న మురళీకృష్ణని అయితే ఆపి విక్కీ హలో ఎక్స్క్యూజ్ మీ అనైతే ఆపుతూ ఉంటాడు. ఇక అది విని మురళి అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి కనిపెట్టేశాడా ఏంటి అని అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక విక్కీ అయితే ఎవరు అని అడిగేసరికి మురళి అయితే కంగారు పడుతూ ఉంటాడు.